Hi students, this is Sumlata from KGBV Pushpatrega, Vijayanagaram district. ఈ రోజు మనం ఈ 10th క్లాస్ సబ్జెక్ట్ సంబంధించి రివిజన్ క్లాస్ చెప్పుకోబోయే ముందు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. అయితే మనకి భూభాగంలో ఏషియా అనేటువంటి కాంటినెంట్లో ఒక దేశం అనేటువంటి చైనా. ఈ చైనా దేశంలో ఒక నగరం అయినటువంటి వుహాన్ అనేటువంటి ఈ నగరంలో పుట్టినటువంటి ఒక చిన్న వైరస్ ప్రపంచ దేశాలందరికీ ఎలా స్ప్రెడ్ అయ్యింది? దీనికి రీజన్ ఏమైందని అనుకుంటున్నారు మీరందరూ కూడా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక కుగ్రామంగా మారిపోబోతున్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో చైనా దేశానికి చాలామంది ఉద్యోగం కోసమనో లేదా ఇంకా వ్యాపారం కోసం చేయడం కోసమనో లేదా చదువుకోవడం కోసమనో ఇలా రకరకాల కారణాల వల్ల చైనా దేశానికి వెళ్తున్నారు. అలాగే అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్తున్నారు, అలా అక్కడి నుంచి వేరే దేశానికి అలాగా వెళ్తూ ఉన్నారు. మరి ఇలా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనుషులతో పాటు ఈ వైరస్ కూడా ప్రయాణం చేసింది. సో ఆ విధంగా ఈ వైరస్ అనేది ప్రపంచ దేశాల అన్నిటికీ కూడాను స్ప్రెడ్ అయ్యింది. ఓకేనా? సో దిస్ ఈజ్ సెన్సిటివ్ పాయింట్ ఇన్ ది గ్లోబలైజేషన్. అండ్ నెక్స్ట్ డ్రై రేషన్ జరుగుతుంది ఇప్పుడు. అంటే మీరందరూ కూడా ఇప్పుడు లాక్డౌన్ టైం కదా, మీరందరూ కూడా ఇంట్లో ఉన్నారు. సో మీరందరూ కూడా ఇంటి దగ్గర ఉండేటప్పటికీ కూడా మీ అందరికీ కూడాను రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా మీకు రేషన్ ఎందుకు ఇస్తున్నారో మీకు తెలుసా? మన భారతదేశానికి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంది. అంటే అందరికీ ఫుడ్ని అందివ్వడం అనేది మనకు ఒక ఫండమెంటల్ రైట్. మనం ఫుడ్ అందుకోవడం అనేది మనకు ఒక ఫండమెంటల్ రైట్. మన భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఒక వ్యక్తి కూడా ఆకలితో మరణించకూడదు. సో అందుకే మీరందరూ ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా మీకు న్యూట్రిషన్ అందించాలనే ఉద్దేశంతోనే మీ అందరికీ కూడా రేషన్ ఇవ్వడం జరిగింది. సరేనా? ఇప్పుడు మీకు అర్థమై ఉండుంటుంది. నేను ఇప్పుడు ఈ రివిజన్ 10th క్లాస్ ఈ రివిజన్ ఏ లెసన్స్ అయితే రివిజన్ చేయాలనుకుంటున్నానో మీ అందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఎస్, గ్లోబలైజేషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఓకేనా? టుడే వీ డిస్కస్ అబౌట్ గ్లోబలైజేషన్. ఓకే, అందరూ కూడా నోట్బుక్ తీయండి, అలాగే టెక్స్ట్ బుక్ తీయండి. చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. సరేనా? ఓకే, టెక్స్ట్ బుక్స్ చూడండి. టెక్స్ట్ బుక్ గ్లోబలైజేషన్ టెక్స్ట్ బుక్స్ తీయండి అందరూ కూడా. 10th లెసన్ గ్లోబలైజేషన్ చూడండి. ఈ లెసన్ తీయండి. సో పేజ్ నెంబర్ వచ్చి 130. పేజ్ నెంబర్ 130 చూడండి. 130. ఓకే, అందరూ కూడా పేజ్ నెంబర్ 130 తీయండి. టెక్స్ట్ బుక్స్ అనేది పక్కన పెట్టుకొని అలాగే నోట్బుక్ కూడా పెట్టుకోండి. చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? అయితే పేజ్ నెంబర్ 130 చూడండి. ఓకే, గ్లోబలైజేషన్. వాట్ ఈజ్ గ్లోబలైజేషన్? గ్లోబలైజేషన్ అంటే ఏంటి? గ్లోబలైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్. సో ఈ గ్లోబలైజేషన్ మన తెలుగులో ప్రపంచీకరణ అని అంటున్నాము. సో గ్లోబలైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్. అంటే వస్తు సేవలకు సంబంధించి కానీ శ్రమ, విత్తం ఇలాంటి విషయాలకు సంబంధించి మన స్వదేశీ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడాన్నే గ్లోబలైజేషన్ అని అంటారు. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడాను వేగంగా అనుసంధానం చెందడాన్నే గ్లోబలైజేషన్ అని అంటారు. ఓకేనా స్టూడెంట్స్, మీకు అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ప్రతి ఒక్క దేశం కూడా తన యొక్క ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాలకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది. సో అదే గ్లోబలైజేషన్. ఓకేనా? ప్రతి ఒక్క దేశం కూడా తన యొక్క ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాలకు అనుగుణంగా మార్చుకోవాలని అనుకుంటూ ఉంది. సో అదే గ్లోబలైజేషన్. సో మరి ఈ గ్లోబలైజేషన్ వలన ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఉపాధి అవకాశాలు అనేవి చాలా పెరుగుతాయంట. అలాగే వివిధ దేశాల మధ్య ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. అలాగే పరిశోధనలు పెరుగుతున్నాయి, కొత్త యంత్రాలు కనిపెట్టడం జరుగుతుంది, ఎగుమతులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా కూడా డెవలప్ అయ్యింది. అలాగే ప్రపంచ దేశాల మధ్య డెవలప్ అనేది చాలా ఎక్కువగా ఉందంట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల ఉన్నటువంటి ఫలితాలు. మరి అలాగే ఈ గ్లోబలైజేషన్ వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? అయితే ఈ గ్లోబలైజేషన్ వలన పేద దేశాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతూ ఉన్నాయి. సో అలాగే పేద దేశాల్లో ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయంట.
అలాగే ఏంటంటే వ్యవసాయ రంగం కుదేలైపోతూ ఉంది. చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మూతపడిపోయాయి. అలాగే శ్రామిక దోపిడీ జరుగుతుంది. అంటే ఎక్కువ పని గంటలు చేయడం, ఎక్కువసేపు వర్క్ అనేది చేయడం, అది శ్రామిక దోపిడీ కిందకు వస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క దేశం కూడా తను సొంతంగా నిర్ణయాలు అనేవి తీసుకోలేకపోతూ ఉందంట. సో ఇవన్నీ కూడా ఏంటంటే గ్లోబలైజేషన్ వల్ల కలిగేటువంటి నష్టాలు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పేజ్ నెంబర్ 130లో నేను చదువుతాను చూడండి ఒకసారి. వాట్ ఆర్ డైమెన్షన్స్ ఇన్ ది గ్లోబలైజేషన్? దట్ ఈస్ పొలిటికల్, ఎకనామికల్ అండ్ కల్చరల్. సో మరి మన ఈ ప్రపంచీకరణకు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కోణాలు అనేవి ఉన్నాయంట. సో వాటిలో కూడా ఎటువంటి చేంజెస్ అనేవి వచ్చాయంట. సో ఎటువంటి చేంజెస్ వచ్చాయి ఒకసారి మనం చెప్పుకుందాం. అంటే ఇప్పుడు చూడండి, మన పరిసర ప్రాంతాల్లో మనం నివసిస్తున్నాం కదా. సో మన పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు చిన్న చిన్న షాప్స్ ఉండేవి, కానీ నవేడేస్ చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవి ఉన్నాయి. సో దట్ ఈస్ ఎకనామికల్ చేంజ్. అండ్ నెక్స్ట్ కల్చరల్ చేంజ్. సో ఏంటంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ ఏమైనా ఫెస్టివల్స్ అవి అక్కడ ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకోండి, సో ఒకప్పుడు మనకి తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఏం సెలబ్రేట్ చేసుకుంటారో మనకు తెలుస్తుంది. సో వాటిని మనం ఫాలో అవుతున్నాం కూడా. సో దట్ ఈస్ కల్చరల్ చేంజ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ అర్థమైంది కదా, ఇదేంటంటే వాట్ ఆర్ డైమెన్షన్స్ ఇన్ ది గ్లోబలైజేషన్. 3 types ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయంట. అవి పొలిటికల్, ఎకనామికల్ అండ్ కల్చరల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, పేజ్ నెంబర్ 131లో చదువుతున్నాను ఒకసారి చూడండి. 3 types ఆఫ్ మూమెంట్ విత్ ఇన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ చేంజెస్. 3 types ఆఫ్ మూమెంట్ విత్ ఇన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ చేంజెస్. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం 3 రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. సో మనం ఆ 3 ఆర్థిక మార్పిడిలతో ఉన్నటువంటి ఆ ప్రవాహాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చదువుతాం చూడండి ఆర్డర్ వైజ్గా. ద ఫస్ట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. అంటే వ్యాపారం కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, ద సెకండ్ ఈజ్ ద పీపుల్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఉద్యోగం కోసం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ద థర్డ్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే పెట్టుబడిని లాభాల కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి డబ్బులు అనేవి లాభాల కోసం పెట్టుబడులు పెట్టడం. సో ఇంతకుముందు కూడా మనం వేరే ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళమి, వేరే దేశానికి వెళ్ళేవాళ్ళమి. సో ఏంటంటే అప్పుడు మన ఇష్టపరంగా వెళ్ళేవాళ్ళం కాదు, బలవంతంగా వెళ్ళేవాళ్ళం. అది స్లేవ్ ట్రేడ్ కిందకి వస్తుంది. కానీ నవ్వేడేస్ అలా లేదు. నవ్వేడేస్ ఎలా ఉందంటే, బట్ నవ్వేడేస్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ద స్కిల్డ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్ టు ఎర్న్ మనీ విత్ ఓన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అందరూ కూడా తమ సొంత ఇష్టంతోనే వేరే దేశాలకు వెళ్ళడం జరుగుతుంది, డబ్బులు కూడా సంపాదించడం అనేది జరుగుతూ ఉంది. ఓకే. These are 3 types of movement within international economic exchanges. సో అయితే ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్ చేంజెస్ అనేది చూడండి 2 marks క్వశ్చన్ కిందకి రావడం అనేది ఒకవేళ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూసుకోండి ఇవేంటేంటో. ఇంటర్నేషనల్ ఎకనామిక్ చేంజెస్ అనేవి 3 types ఉన్నాయి. అవి ఏంటంటే ద ఫస్ట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ ద సెకండ్ ఈజ్ ద పీపుల్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అండ్ ద థర్డ్ వన్ ద ఫ్లో ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ 3 కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. 131 పేజ్ నెంబర్ 131లో ఉంది. అందరూ కూడాను అండర్లైన్ చేసుకోండి. ఈ 3 ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు అండర్లైన్ అనేది చేసుకోండి. ఓకేనా. ఇది 2 marksకి వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ద అరబ్ స్ప్రింగ్. అరబ్ వసంతం, తెలుగులో అరబ్ వసంతం అంటారు. సో ద అరబ్ స్ప్రింగ్ చూడండి పేజ్ నెంబర్ 131లో చదువుతున్నాను. అరబ్ స్ప్రింగ్ అనేది అది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ద అరబ్ స్ప్రింగ్ వాజ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రో డెమోక్రసీ అప్రైజింగ్ ద సెవరల్ లార్జ్లీ ముస్లిం కంట్రీస్ ఇంక్లూడింగ్ ట్యునీషియా, మొరాకో, సిరియా అండ్ లిబియా అండ్ ఈజిప్ట్. అయితే ఏవైతే ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడాను నియంత్రణకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ ఉండేవట. సో దానిని మీడియా ఏం చేస్తుందంటే దీన్ని అరబ్ స్ప్రింగ్గా వర్ణించడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చదివినవి కూడా అరబ్ కంట్రీస్ అనమాట. ఏమంటే ట్యునీషియా, మొరాకో, సిరియా, లిబియా, ఈజిప్ట్ ఇవన్నీ కూడాను ఏంటంటే ఇవన్నీ కూడా అరబ్ కంట్రీస్ అనమాట. ఒకవేళ చూడండి అరబ్ కంట్రీస్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని ఒకవేళ అడగొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏమైనా అరబ్ కంట్రీస్ ఏమైనా మీకు తెలిసిన అరబ్ కంట్రీస్ నేమ్స్ రాయండి అంటే మీరు ఈ నేమ్స్ అన్నీ కూడా చక్కగా రాయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్
The effects of Arab Spring movement were felt elsewhere throughout the Middle East and North Africa, as many of the countries in the region experienced least minor democracy protest. ఎక్కడైతే ఈ అరబ్ స్ప్రింగ్ స్టార్ట్ అయ్యిందంటే మిడిల్ ఏషియా అండ్ నార్త్ ఆఫ్రికా అనేటువంటి ప్రాంతాలలో ఈ అరబ్ స్ప్రింగ్ అనేది స్టార్ట్ అయ్యిందట. అయితే అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగకపోయినప్పటికీ చిన్న చిన్న ఉద్యమాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవాట. నెక్స్ట్, సోషల్ మీడియా ప్లేయిడ్ ఇన్సిగ్నిఫికెంట్ రోల్ ఫెసిలిటీంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్స్ అమాంగ్ పార్టిసిపెంట్స్ ఆఫ్ పొలిటికల్ ప్రొటెస్ట్. అయితే ఈ అరబ్ స్ప్రింగ్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఎవరంటే ఈ మీడియా వల్లనే ఈ ఉద్యమాలకు అంత పేరు అనేది వచ్చిందంట. అలాగే ఈ విప్లవంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటూనే మీడియాని ఉపయోగించుకుంటూ ఉండేవారట. అయితే అరబ్ స్ప్రింగ్ అంటే ఏంటంటే వసంతం. అంటే మనకి వసంతం అంటే కలర్ఫుల్గా ఉంటుంది చూసారా, స్ప్రింగ్ సీజన్ వసంత ఋతువు అది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అరబ్ కంట్రీస్లో ఉద్యమాలు జరిగాయి కాబట్టి అరబ్ని, అలాగే ఈ స్ప్రింగ్ వసంతం అది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి స్ప్రింగ్ చేర్చడం జరిగింది. అదే అరబ్ స్ప్రింగ్, అరబ్ వసంతం అని చెప్తూ ఉంటారు. అరబ్ స్ప్రింగ్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది 1848 రెవల్యూషన్ తర్వాత ఏవైతే విప్లవాలు జరిగాయో సో వాటన్నిటినీ ఆ విప్లవాలు విజయం సాధించినట్లయితే దానికి వీళ్ళు వసంతంగా సెలబ్రేట్ చేసుకునేవారట. సో మనకి తొలి ఋతువు అది వసంత ఋతువుతో వాళ్ళు పోల్చేవారట. అరబ్ స్ప్రింగ్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ ది months spring season, so it is called as Arab Spring. Okay, Arab Spring also started in the months spring season, so it is called as Arab Spring. సో అందువల్లనే అరబ్ స్ప్రింగ్ని ఎందుకు పిలుస్తారు, ఏ విధంగా పిలుస్తారో మనకి ఇక్కడ వివరంగా చెప్పడం జరిగింది. ఓకేనా. అయితే చూడండి, దీని నుంచి ఎలాంటి క్వశ్చన్ రావచ్చు అంటే వాట్ ఈజ్ అరబ్ స్ప్రింగ్ అనేటువంటిది క్వశ్చన్ రావచ్చు. అలాగే నెక్స్ట్, హూ కాల్డ్ ఇట్ యాజ్ అరబ్ స్ప్రింగ్. సో ఎవరు పిలిచారు? ద మీడియా కాల్డ్ ఇట్ యాజ్ అరబ్ స్ప్రింగ్. మీడియా పిలిచింది అరబ్ స్ప్రింగ్ అని మీడియానే వర్ణించింది అనమాట. సో ఒకవేళ హూ కాల్డ్ ఇట్ యాజ్ అరబ్ స్ప్రింగ్ అనే క్వశ్చన్ అనేది ఇచ్చుంటే ద మీడియా ఇట్ యాజ్ కాల్డ్ అరబ్ స్ప్రింగ్, మీడియా పిలిచింది. సో ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చి మళ్ళీ గ్లోబలైజేషన్లోకి వెళ్దాం. నెక్స్ట్, గ్లోబలైజేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ది మార్కెట్. గ్లోబలైజేషన్ అనేది కేవలం మార్కెట్కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవడమే కాదంట. ఇంకేంటంటే కొత్త ఆలోచనలు కూడా షేర్ చేసుకోవచ్చు అంట. ఐడియాస్ ఆర్ ఆల్సో బీయింగ్ షేర్డ్ అండ్ ఎక్స్పాండెడ్. ఐడియాస్ని కూడా షేర్ చేసుకోవడం అనేది గ్లోబలైజేషన్ యొక్క లక్షణం. నెక్స్ట్ టాపిక్ చూడండి, వాట్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఆఫ్ ది గ్లోబలైజేషన్. అయితే గ్లోబలైజేషన్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీస్. ఎంఎన్సి అంటే చూడండి, ఫస్ట్ వీ డిస్కస్ అబౌట్ ఎంఎన్సీస్. ఎంఎన్సి మీన్స్ మల్టీనేషనల్ కంపెనీస్. ఓకే, వాట్ ఈజ్ మల్టీనేషనల్ కంపెనీస్? ఏ కంపెనీ విచ్ ఈజ్ హ్యావింగ్ మోర్ ఆఫీసెస్. అంటే ఒక దేశానికి సంబంధించిన కంపెనీలను అన్ని దేశాల్లో విస్తరించడాన్నే మల్టీనేషనల్ కంపెనీస్ అని అంటారు. ఓకేనా. ఒక దేశానికి సంబంధించిన కంపెనీలు అన్ని దేశాల్లో విస్తరించడాన్నే మల్టీనేషనల్ కంపెనీస్ అని అంటారు. సో వాటికి ఎగ్జాంపుల్గా చూడండి, శాంసంగ్ కంపెనీ, యాపిల్ కంపెనీ, అలాగే కోకోకోలా కంపెనీ, వీటన్ని కూడా మనం ఎంఎన్సీస్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో మీకు ఎగ్జామ్స్లో ఈ ఎంఎన్సీ కంపెనీస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి క్వశ్చన్. సో అప్పుడు మీరు ఇవన్నీ కూడా రాయొచ్చు. శాంసంగ్ కంపెనీ, యాపిల్ కంపెనీ, కోకోకోలా కంపెనీ ఇవన్నీ కూడా ప్రముఖ ఎంఎన్సీస్ కంపెనీల కిందకి వస్తూ ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో అంతర్జాతీయ వ్యాపారం అంటే రెండు దేశాల మధ్య జరిగేటువంటి వ్యాపారం అంతర్జాతీయ వ్యాపారం. సో అటువంటి అయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్ హూజ్ ఎయిమ్ ఈజ్ టు లిబరలైజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, ఈ అంతర్జాతీయ వాణిజ్యంలో ఉన్నటువంటి సరళీకృతమైన విధానాలను ఏర్పడేలా చూసే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఏదంటే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మరి ప్రపంచంలో
ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఇది ఇతర దేశాల మధ్య జరిగేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే వారికి సమస్యలు పరిష్కరించడం కానీ లేదా ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేలా చూస్తుంది. అలాగే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమి వస్తే అవన్నీ కూడా సాల్వ్ చేస్తుంది. అలాగే ఇందులో ఏంటంటే రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగిందంట. ఓకేనా, ఇది ఇతర దేశాల మధ్య ఏదైతే జరుగుతుందో వ్యాపార పరంగా ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటికి సొల్యూషన్స్ చెప్తుంది, అనేక రకాల చర్యలు కూడా తీసుకుంటుందంట. ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చేస్తూ ఉందంట ఈ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇంకా నియర్లీ 150 కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, నియర్లీ 150 కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ కరెంట్లీ మెంబర్స్ ఆఫ్ ది WTO. సో అయితే ఈ ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 150 కంట్రీస్ అనేవి ఇందులో మెంబర్షిప్గా ఉండడం అనేది జరిగిందంట. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. అయితే ఈ గ్లోబలైజేషన్ వల్ల మన భారతదేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? సో ఎటువంటి ప్రభావాన్ని చూపించింది మన భారతదేశం పైన ఒకసారి తెలుసుకుందాం. వాట్ హ్యాస్ బీన్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ది లివ్స్ ఆఫ్ పీపుల్. ఈ గ్లోబలైజేషన్ ఫలితంగా ప్రజల జీవితాలు చాలా ప్రభావితం అయిపోతూ ఉన్నాయంట. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఈ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఒకసారి పేజ్ నెంబర్ చూడండి, 139, పేజీ నెంబర్ 139లో చదువుతున్న ఒకసారి చూడండి. ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా చూడండి, అది ఫాలో అవ్వండి. ఓకేనా. గ్లోబలైజేషన్ హ్యాస్ బీన్ ఆఫ్ అడ్వాంటేజెస్ టు కన్జ్యూమర్స్, particularly the well-off sections in the urban areas. అర్బన్ ఏరియాస్ అంటే పట్టణాలు, రూరల్ ఏరియాస్ అంటే గ్రామాలు. ఓకేనా. అయితే ఈ గ్లోబలైజేషన్ వల్ల వినియోగదారుల్లో ప్రత్యేకించి పట్టణాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువగా మేలు జరిగిందంట. ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్లీ MNC హ్యావ్ ఇంక్రీజ్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా, విచ్ మీన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ బెనిఫిషియల్ ఫర్ దెమ్. MNC అనేది మన ఇండియాలో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో దీనివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేవి జరిగాయంట. MNCs హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ సెల్ ఫోన్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ సర్వీసెస్ సచ్ యాజ్ బ్యాంకింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. అయితే ఈ MNCs అనేవి మన భారతదేశంలోని సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంది. సో అందుకే వాళ్ళు దీనిపైన చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారట. అలాగే ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ సేవలు అయితే ఏమున్నాయో వాటిపైన కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉన్నారట. ఎందుకంటే వాళ్ళకి ఇవి చాలా లాభదాయకంగా ఉంది. సో అందుకే వీళ్ళు దీనిపైన పెట్టుబడులు పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారట. అండ్ నెక్స్ట్, globalization has enabled some large Indian companies as multinational themselves. అయితే ఈ గ్లోబలైజేషన్ వల్ల మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద భారతీయ కంపెనీలు కూడా MNCల కింద మారడం అనేది జరిగింది. అవి ఏంటంటే చూడండి, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్ అండ్ సుందరం ఫాస్టనర్స్ ఆర్ సమ్ ఇండియన్ కంపెనీస్ విచ్ ఆర్ స్ప్రెడింగ్ దేర్ ఆపరేషన్స్ వరల్డ్ వైడ్. సో ఇవన్నీ కూడా మన భారతీయ కంపెనీలే. ఇవన్నీ కూడాను స్వయంగా మల్టీనేషనల్ కంపెనీగా ఎదిగాయంట. అవి ఏంటంటే టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్ అండ్ సుందరం ఫాస్టనర్స్. ఇవన్నీ కూడా MNCలుగా మారి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక లాభాలను కూడా పొందుతూ ఉన్నాయంట. సో మన MNCలుగా మారిన మన భారతీయ కంపెనీలు ఏవంటే ఈ పేర్లన్నీ కూడా మనం రాయొచ్చు. అవేంటే టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్, సుందరం ఫాస్టనర్స్ ఇవన్నీ కూడాను మన భారతీయ కంపెనీలు. సో క్వశ్చన్ ఒకవేళ అలా అడిగినా సరే MNCలుగా మారిన మన భారతీయ కంపెనీల పేర్లు రాయండి అని ఉంటే ఒకవేళ ఇచ్చి ఉంటే మనం ఈ పేర్లన్నీ కూడా ఈజీగా రాయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ లెసన్లో మనకి చూడండి, పేజ్ నెంబర్ 135, పేజీ నెంబర్ 135 చూడండి ఒకసారి. చూసారా, పేజ్ నెంబర్ 135 తీయండి చూడండి. సో ఒకసారి చూసారా, పేజ్ నెంబర్ 135లో ఈ పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చేశారా? సో అక్కడ
ఒక అతను బాగా రిచ్గా డ్రెస్ వేసుకొని గ్లోబ్ని పైకి విసురుతూ ఒక డైలాగ్ వేస్తున్నాడు. ఓకేనా, గ్లోబ్ని తిప్పుతూ ఒక డైలాగ్ వేస్తున్నాడు. అతను ఆ డైలాగ్ ఏంటంటే గ్లోబలైజేషన్ ఈజ్ ఫన్, గ్లోబలైజేషన్ ఈజ్ ఫన్, మేడ్ ది వరల్డ్ ఫ్లాట్ అని చెప్తూ ఉన్నాడు. సో అతను చెప్పేటువంటి డైలాగ్ ఏంటంటే గ్లోబలైజేషన్ ఈజ్ ఫన్, మేడ్ ది వరల్డ్ ఫ్లాట్ అని చెప్తూ గ్లోబ్ని పైకి విసురుతూ ఒక డైలాగ్ చెప్తూ ఉన్నాడు. సో కింద ఒక పాప కూడా ఉంది. ఆ పాప డైలాగ్ ఏంటంటే ఎస్ యూ హ్యావ్ టేకెన్ అవే అవర్ హిల్స్ అండ్ ట్రీస్, బీ కేర్ఫుల్, యు ఆర్ ప్లేయింగ్ విత్ మై వరల్డ్, ఇట్స్ అవర్స్ టూ అని చెప్తుంది. సో నువ్వు తీసుకున్నటువంటి మా కొండలు చెట్లు అవన్నీ కూడా నువ్వే తీసేసుకున్నావు, నువ్వు ఆడుకుంటున్నావు. సో ఈ ప్రపంచంలో మేము కూడా ఉన్నాము, మాది కూడా ఉంది, సో జాగ్రత్త అని ఆమె చెప్తుంది. సో అయితే భూమి ఎలా ఉంది, గుండ్రంగా ఉంది. ఓకేనా, మరి గుండ్రంగా ఉంటే బట్ హీ ఈజ్ టెల్లింగ్ ఫ్లాట్. ఎందుకలా చెప్తున్నాడు ఫ్లాట్ అని ఎందుకు చెప్తున్నాడు? ఈ సిస్టమ్కి ఉన్నటువంటి మోనిటర్ ఏదంటే అది ఫ్లాట్గా ఉంది. ఈ సిస్టమ్కి ఉన్న మోనిటర్ ఏదంటే ఫ్లాట్గా ఉంది. సో అందుకే హీ ఈజ్ టెల్లింగ్ ఫ్లాట్. ఓకేనా, ఒకవేళ చూడండి పాపని పూర్గా చూపించడం అలాగే ఇతన్ని రిచ్గా చూపించడం కూడా జరిగింది. ఇలాంటి ఎగ్జామ్లో ఒకవేళ ఇది ఇచ్చి దీనిపైన కామెంట్ చేయండి అని ఒకవేళ ఇచ్చినట్లయితే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి కదా. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఎర్త్ అనేది అందరిది అంటే వాళ్ళ ప్రపంచం కూడా ఇందులో ఉంది. సో అందుకే జాగ్రత్త అని ఆమె చెప్తూ ఉందన్నమాట. సో ఇది ఇచ్చి దీని మీద కామెంట్ చేయమని చెప్తే మీరు అంటే కాన్సెప్ట్ అర్థం కావాలి కదా, ఇది మీకు కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కావాలి. సో అందువల్ల మీకు ఈ పిక్చర్ గురించి చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి నోట్ చేసుకున్నామా పిల్లలు? ఓకే, వాట్ డూ యూ అబౌట్ ది గ్లోబలైజేషన్? సో ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. గ్లోబలైజేషన్ గురించి నీకేం తెలుసు అనేటువంటి క్వశ్చన్. ఇన్ ద నెక్స్ట్ గ్లోబలైజేషన్ గురించి ఒక రెండు స్లోగన్స్ని మీరే సొంతంగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఎక్స్పాండ్ చేయాలి. WTO అండ్ MNC. WTOని ఎక్స్పాండ్ చేయండి లేదా MNCని ఎక్స్పాండ్ చేయండి. WTOని ఎక్స్పాండ్ చేయండి అంటే ఏం చేస్తారు? WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అలాగే MNCని ఎక్స్పాండ్ చేయండి. MNCని ఎక్స్పాండ్ చేయమంటే ఏం చెప్తారు? మల్టీనేషనల్ కంపెనీస్ అని మీరు రాయవలసి ఉంటుంది. ఓకేనా, ఇవి స్పెల్లింగ్లతో సహా మీరు తప్పు లేకుండా రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ లెసన్, ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత. అలాగే టెక్స్ట్ బుక్ చూడండి, ఆహార భద్రత లెసన్ చేయండి, ఫుడ్ సెక్యూరిటీ. సో పేజ్ నెంబర్ 147 చూడండి, ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, అసలు మనం బ్రతకాలంటేనే ఆహారం తీసుకోవాలి. సో మనం ఆహారం తీసుకోకపోతే చచ్చిపోతాం. కాబట్టి ఆహారం అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో చూడండి, ఇన్ ద ప్రీ ఇండిపెండెంట్ ఇండియా, ఫెమైన్ సిచ్యువేషన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ స్కారిటీ ఆఫ్ ఫుడ్ వర్ కామన్ కాజ్ ఆఫ్ లార్జ్ స్కేల్ స్టార్వేషన్ డెత్స్. మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఆకలితో ఉన్నటువంటి కొరతలు అనేవి చాలా వచ్చాయంట. సో అవన్నీ ఆహారం కొరత చాలా తీవ్రంగా ఉండేది. సో వాటన్నిటిని కూడా మనం అధిగమించి వీ హ్యావ్ టు ఫేస్ మెనీ ఫెమైన్స్. అవన్నిటిని కూడా మనం ఫేస్ చేసి ప్రజెంట్ మనం ఆహార భద్రతకి వచ్చాము. ఓకేనా, అలాగే మన దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సరిపడే ఆహార ధాన్యాలు ఉన్నాయా? సో జనాభా ఎంతమంది ఉన్నారో జనాభాకి సరిపడినటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఫుడ్ గ్రెయిన్స్. ఈ ఫుడ్ గ్రెయిన్స్లో 3 హెడ్స్ ఉంటాయి. అవి ఎడిబుల్ ఆయిల్, సిరియల్స్ అండ్ పల్సెస్. ఇది చూడండి పేజ్ నెంబర్ 149 పేజ్లో చూడండి ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. ఫుడ్ గ్రెయిన్స్, ఎడిబుల్ ఆయిల్, సిరియల్స్ అండ్ పల్సెస్ అని ఉన్నాయి చూడండి. అలాగే
ఈ ఈ సీరియల్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫైన్ సీరియల్స్ అండ్ కోర్స్ సీరియల్స్. అయితే ఈ ఫైన్ సీరియల్స్లో ఏమొస్తాయంటే రైస్ అండ్ వీట్ అని వస్తూ ఉన్నాయి. అలాగే ఈ కోర్స్ సీరియల్స్లో ఏముంటాయంటే జోవర్, రాగి, బజ్రా అండ్ అదర్ మిల్లెట్స్ అనేవి ఇందులో దీని కిందకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి. అయితే మనకి ఈ క్యాలరీస్ అనేవి మన బాడీకి చాలా కంపల్సరీగా అవసరం. సో అవి లేకపోతే మనం యాక్టివ్గా ఏమి పని చేయలేము అనమాట. అయితే ఆ క్యాలరీస్ని మనం వాడబడాలి, క్యాలరీస్ అనేవి మనం వాడబడాలి. ఓకేనా. నెక్స్ట్ వీఆర్ డివైడింగ్ ద పీపుల్ ఇంటూ 2 groups, అర్బన్ అండ్ రూరల్ పీపుల్. హియర్ ద అర్బన్ పీపుల్ షుడ్ గెట్ 2100 క్యాలరీస్. అయితే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్స్ 2100 క్యాలరీస్ని తీసుకుంటూ ఉండాలట. అలాగే ఇన్ రూరల్ ఏరియా టేక్ 2400 క్యాలరీస్ పర్ 1 day. సో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే రోజుకి 2400 క్యాలరీస్ శక్తినటువంటి ఫుడ్ని తీసుకోవాలంట. అయితే చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు 2400 క్యాలరీ శక్తి ఎందుకు తీసుకోవాలని అంటే వాళ్ళు ఎక్కువగా శారీరక శ్రమను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మరి పట్టణాల్లో ఉండేవాళ్ళు పట్టణాల్లో ఉండేవాళ్ళు 2100 క్యాలరీస్ని శక్తిని ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వెహికల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, అలాగే కార్లు, బస్సుల మీద తిరుగుతూ ఉంటారు. కాబట్టి అందుకే వాళ్ళు 2100 క్యాలరీని తక్కువ శక్తిని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి తక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ని తీసుకోమని అలాగే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు 2400 క్యాలరీ ఫుడ్ ఉన్నటువంటి క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు వాళ్ళు. ఎందుకంటే రీజన్ ఏంటంటే పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటి రీజన్స్ వల్ల వాళ్ళకి తగినటువంటి క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ 2400 క్యాలరీస్ ఉన్న ఫుడ్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ నెక్స్ట్, మరి అందరికీ ఈ ఫుడ్ని అందించాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఏర్పాటు చేసింది PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో ఒకసారి మనం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఫాలో అవుతున్నారా అమ్మ? పేజ్ నెంబర్ 151 చూడండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS. ఓకే, అయితే మరి మీ గ్రామాల్లో చూసే ఉంటారు ప్రజా పంపిణీ వ్యవస్థ, చౌక ధరల దుకాణం అని మీ విలేజ్లో అంట మీరు చూసి ఉండుంటారు. అక్కడ బయట ధరల పట్టిక ఏటేటైతే ఇస్తారో అవన్నీ కూడా బయట రాస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు వెళ్తే అబ్జర్వ్ చేసి ఉండుంటారు రేషన్ షాప్స్. ఓకే, ద ఇండియన్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి. రేషన్ షాప్స్ ఆర్ ఇంపార్టెంట్ మీన్స్ ఫర్ పీపుల్ టు అసెస్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో మనకి ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచడానికి ప్రజలకు ఈ చౌక ధరల దుకాణాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ద ఇండియన్ గవర్నమెంట్ came out with a new law in 2013 called the National Food Security Act in legalize people's right to food. ఈ 2013లో ఏదైతే వచ్చిందో ఈ భారత ప్రభుత్వ చట్టము, ఈ జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకుని వచ్చిందో అప్పటి నుంచి ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కును కలిగి ఉన్నాము. అలాగే ఇది ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కును ఇచ్చింది ఈ చట్టం అనేది. ఓకేనా. As per this law, every person of low income families is entitled to 5 kilograms of food grain per month at subsidized rates. ఓకేనా. ఈ చట్ట ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ప్రతి వ్యక్తికి కూడా సబ్సిడీ ధరకు 5 kg బియ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే నెక్స్ట్, అమాంగ్ పూర్ ఫ్యామిలీస్ ద పూరెస్ట్ వన్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు 35 kilograms ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. అలాగే పేదవాళ్ళు, అత్యంత పేదవాళ్ళకి 35 kg బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. అది అంత్యోదయ కార్డు అంటారు. సో అంత్యోదయ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే అత్యంత పూర్ అయితే ఎవరున్నారో వాళ్ళకి అంత్యోదయ కార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే 35 kg బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి 5 kg బియ్యం అని, ఒక వ్యక్తికి 5 kg బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్కి. ఓకేనా. సో అయితే మరి మీరు ఈ వైట్ రేషన్ కార్డు మీ ఇంట్లో ఉంటుంది, మేబీ ఒకసారి చూడండి. అలాగే PDS, ఈ PDS అనేది
ప్రజల ఆహార ధాన్యాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఏర్పడింది ఇది. సో మరి దీనిని ఎలా అప్రిషియేట్ చేస్తారు అది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. నెక్స్ట్ ఏంటంటే బఫర్ స్టాక్, బఫర్ నిల్వలు. ద స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మెయిన్లీ వీట్ అండ్ రైస్ ప్రొక్యూర్డ్ అండ్ మెయింటైన్డ్ బై ది గవర్నమెంట్ త్రూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ బఫర్ స్టాక్. భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా కొని నిల్వ చేసేటువంటి ధాన్యాలని బఫర్ స్టాక్ అని అంటారు. The FCI purchases wheat and rice from the farmers in states where they're in surplus production. ఈ FCI ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే ఏదుందో అది రైతుల దగ్గర నుంచి ఈ రైస్ మరియు వీటిని కొని ఒక చోట నిల్వ చేసి ఉంచుతుంది. సో దాన్ని బఫర్ నిల్వలని అంటారు. ఓకేనా. ద ఫార్మర్స్ ఆర్ పెయిడ్ ఏ ప్రీ అనౌన్స్డ్ ప్రైస్ ఫర్ దర్ క్రాప్స్. The price is called minimum support price. The MSP is declared by a government agency every year. అయితే రైతుల దగ్గర నుంచి ఏవైతే వాళ్ళు పండిస్తారో అవన్నీ పంటల్ని రైస్ అలాగే వీటిని రైతుల దగ్గర నుంచి కొని వాటికి ముందుగా ఒక ధరని నిర్ణయిస్తూ ఉంటారనమాట. సో ఆ ధరకే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు. సో దానినే మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అని అంటారు. సో ఆ ధరను ప్రభుత్వం ప్రకటిస్తూ ఉందన్నమాట. సో వాళ్ళు నిర్ణయించిన ధర. ఓకే, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది రైతుల దగ్గర నుంచి రైస్ మరియు వీటిని పర్చేస్ చేసి ఒక దగ్గర నిల్వ ఉంచుతుందన్నమాట. సో దానే మనం బఫర్ స్టాక్గా చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే వాళ్ళకి ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయించి ఆ ధరకే వాళ్ళకి చెల్లిస్తూ ఉంటారనమాట. సో ఇదంతా కూడా బఫర్ స్టాక్ కిందకి వస్తూ ఉంది. ఓకేనా. ఓకే, అయితే చూడండి దీంట్లో పీడిఎస్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటూ ఉంటారు. సో పీడిఎస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ ఎంఎస్పి, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది, చూసుకోండి. ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ బఫర్ స్టాక్? సో ఇది కూడా మీరు ఇప్పుడే మనం చెప్పుకున్న బఫర్ స్టాక్ అంటే ఏంటో, సో దాని గురించి కూడా మీరు ఇది 2 మార్క్స్ కిందకి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా, చూసుకోండి. అలాగే పీడిఎస్ని అప్రిషియేట్ చేయమంటే ఏం రాస్తారు? సో పీడిఎస్ అనేది మనకి ఆహార ధాన్యాలు సప్లై చేస్తుంది కదా. అలాగే చూడండి, మన కరోనా టైంలో మనకి ఫ్రీ రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనకి రేషన్ షాప్ ద్వారా మనకి బియ్యాన్ని అలాగే మనకి ఆహార ధాన్యాలని ఫ్రీగా సప్లై చేయడం అనేది జరుగుతుంది. అలాగే సబ్సిడీ ధరకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీనిని మీరు ఎలా అప్రిషియేట్ చేస్తారు? సో పీడిఎస్ని అప్రిషియేట్ చేయండి అని అంటే మీరు మీ సొంతంగా పీడిఎస్ని అప్రిషియేట్ చేస్తూ రాయడం అనేది నేర్చుకోండి. ఓకేనా. సొంతంగా అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ పర్పస్ ఏంటంటే సిసి మోడల్. మరి ఈ సిసి మోడల్లో ఎలా రాయాలంటే ఏది కూడా క్వశ్చన్ కంఠస్థ పెట్టకూడదు, అంతా కూడాను ఆలోచించి రాయాలి. ఇప్పుడు మనం చదివి కంఠస్థ పెట్టిన క్వశ్చన్ అనేది కంఠస్థ పెట్టిన క్వశ్చన్ రాకపోవచ్చు. సో ఇందాక మనకి పిక్చర్ చూసి ఏదైనా కామెంట్ చేయమంటాడు. సో పిక్చర్ని కాబట్టి పిక్చర్కి మనం ఆన్సర్ చేయాలంటే ముందు మనకి ఆ కంటెంట్ ఏంటో తెలియాలి, పిక్చర్ అర్థం కావాలి. సో అలా కాబట్టి మీరు కంఠస్థ పెట్టకండి. సిసి మోడల్ కాబట్టి ఏం చేస్తారంటే క్వశ్చన్స్ అన్నింటినీ కూడాను కంటెంట్ని చదివి అర్థం చేసుకొని దాన్ని ఆలోచించి రాసే విధంగా చేసినట్లయితే మీకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది. అలాగే మీరు టెక్స్ట్ బుక్కే లైన్ టు లైన్ చదువుతూ ఉండండి. టెక్స్ట్ బుక్కే లైన్ టు లైన్ అనేది చదివి కంటెంట్ని అర్థం చేసుకోండి. అలా అయితేనే మీరు ఎగ్జామ్లో బాగా రాయగలరు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఈ లెసన్లో సో అయితే ఇప్పుడు నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏమున్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో మీరు చూడండి, ఈ లెసన్కి సంబంధించి బఫర్ స్టాక్ అండ్ పీడిఎస్ గురించి ఈ లెసన్ కిందకి మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు చదువుకోండి. పీడిఎస్ని అప్రిషియేట్ చేయాలంటే ఏంటి, అలాగే పీడిఎస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, బఫర్ స్టాక్స్ అంటే ఏంటి, ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఏంటి, సో అందులో ఎలాగ డివైడ్ అయ్యి ఉంది, సో వాటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ పర్పస్లో చూడండి, ఆ క్వశ్చన్స్ని మీరు చదువుకోండి. ఓకేనా. ఈ లెసన్ అంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే చిల్డ్రన్స్, బాయ్.